హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కొక్కసారి మనకు వంట చేయడానికి కూడా సమయం చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొత్తిమీర టమాటో రైస్ని ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా చాలా తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక పావు కట్ట దాకా కొత్తిమీర ఆకులను తీసుకొని వాష్ చేసుకొని బ్లెండర్ జార్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 3 చిన్న ముక్కల అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నవి, ఒక ఇలాచి, ఒక లవంగ, చిన్న చెక్క ముక్క, కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ లో ఒక 1.5 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, అలాగే ఒక మిరపకాయ తీసుకొని స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపలు పీసెస్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇది పచ్చివాసన పోయి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అన్నీ మగ్గిపోయేలాగా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అన్నీ మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని ఈ టొమాటోలు అన్నీ మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. నేను ఇక్కడ టమాటాలలో విత్తనాలన్నీ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటాలు మనకు మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ మసాలాలు ప్యాన్కి అంటకుండగా ఒక 2 టీ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యాక మనము ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కానీ లేకపోతే వేడివేడిగా ఉన్న అన్నం కానీ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత పైన కాస్త కొత్తిమీర ఆకులు చల్లుకొని ఈ మసాలా అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకుందాము. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కుక్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ వండుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. పులుపు ఇష్టపడేవారు అయితే ఇక్కడ కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి. ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే కొరియాండర్ టమాటో రైస్ రెడీ మనకు. దీంతో పాటు ఏమీ అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్ టైంకి కానీ, డిన్నర్కి కానీ తీసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే చేసే ఈ కొత్తిమీర టమాటో రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ బాక్స్ బై అరుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.